మీకు తెలిసిన పదాలతో ఇంగ్లీష్ నేర్చుకోండి. ఎలాస్టిక్ సూత్రం సహాయంతో స్పోకెన్ ఇంగ్లీష్. ఎలాస్టిక్ సూత్రంతో, అవును, ఎలాస్టిక్ సూత్రం ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీరు ఇప్పుడు కొత్త కొత్త పదాలు, మీకు తెలియని పదాలతోటి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పని లేదండి. మీకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉంది, ఆ ఉత్సాహమే చాలండి. అసలు మీకు ఒక ఇంగ్లీష్ పదం కూడా తెలియకుంటే ఆ ఉత్సాహం రాదు. మీకు ఎదుటి వ్యక్తి చెప్పేది అర్థమవుతుంటుంది, కానీ తిరిగి చెప్పాలంటే తడబాటు వలనో కారణాలు ఏదైనా కానివ్వండి, మొత్తానికి మీకున్న భయం మొత్తం ఈ ఒక్క సూత్రం మీరుంటే మీకున్న భయం పటాపంచలయ్యి అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంత సులభమా, తెలుగు ఇంత కష్టమా, ఇంత కష్టమైన తెలుగునే మనం నేర్చుకున్నాము, ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆఫ్టర్ ఆల్ నేర్చుకోవచ్చు అన్న కాన్ఫిడెంట్ మీకు తప్పకుండా కలుగుతుందండి. చూద్దామా ఈ ఎలాస్టిక్ రూల్ ఏంటో? ఓకే, ఇక్కడ ఏముందండి వాక్యం? నేను తిన్నాను. ఈ వాక్యాన్ని మీరు ఇంగ్లీష్లో చెప్పమంటే చెప్తారు, ఎందుకంటే ఇక్కడ ఉంది 2 పదాలే. ఒకవేళ ఆ 2 పదాల్లో మీరేదో వాక్యం తప్పు చెప్పింటారంటే తిన్నాను అనే పదాన్ని సరిగా చెప్పలేక తప్పు చెప్పడమే జరుగుతుంది తప్ప, ఎందుకంటే నేను అంటే ఐ, తిన్నాను అంటే ఈటా, ఈటింగా, ఈట్ అంటే ఐ ఈట్, ఐ ఈట్ అంటే నేను తిన్నాను మటుకు అర్థం రాదు. ఈటింగ్ అంటే ఐ ఈటింగ్ తప్పు. సో ఐ ఈట్ అనాలనా, ఐ ఈటింగ్ అనాలనా, ఐ ఏట్ అనాలనా, ఐ ఆమ్ ఈటింగ్ అనాలనా, ఇట్లా రకరకాల డౌట్తో. కానీ మీకు తెలుసు తిన్నాను అంటే తినడం అంటే ఈటింగ్ ఏదో చెప్తారు, కానీ వాక్యం చెప్పాలంటే నోట్లో నుంచి కరెక్ట్గా రాదు. ఈటా, ఈటింగా, ఈట, ఇట్లా రకరకాల డౌట్ తోటి. సరే, నేను తిన్నా అనేది ఇంగ్లీష్లో ఏదైనా తర్వాత చెప్పుకుందాము. అసలు ముందు తెలుగు వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఈ సూత్రం ద్వారా చెప్తానండి. ఎలాస్టిక్ సూత్రం అన్నాను, ఎలాస్టిక్ రూల్. ఎలాస్టిక్ గుణం ఏంటండి? సాగదీసే కొద్దీ సాగుతూ ఉంటుంది, అంతే కదా? సాగదీసే కొద్దీ సాగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను తిన్నాను అవి 2 పదాలండి. ఎన్ని పదాలు? 2 పదాలు. ఆ 2 పదాల మధ్యలో కొన్ని పదాలను చేరుస్తా పోదామండి. అంటే తిన్నాను అనేది పని అండి. తెలుగులో వాక్యం చివరన పని ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ వాక్యం చివరన ఏంటంటే 2 పదాలు ఉన్నాయి కాబట్టి చివరి పదం ఏంది? తిన్నాను. అంటే నేను తిన్నాను మధ్యలో పదాలు చేరుస్తూ పోదాం. వాక్యం ఎంత పెద్ద చేయొచ్చో చూద్దాం. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తర్వాత చూద్దాం. అసలు ముందు తెలుగులో ఒక వాక్యం ఎలా పెద్దదవుతుందో చూద్దాం. ఆ వాక్యంలో ఎలా పెద్దదవుతుందో తెలిస్తే ఆ తర్వాత మేము చెప్పే రూల్స్ సూత్రాల ప్రకారం ఎలాంటి వాక్యాలైనా మీరు ఇంగ్లీష్లో చెప్పచ్చు. అదేం పెద్ద కష్టమే కాదు. నేను తిన్నాను. ఇప్పుడు ఆడ తిన్నా అన్న ప్లేస్లో నేను తిన్నాను, నేను చూశాను, నేను మాట్లాడాను, నేను పాడాను, మీరు ఎన్నేం చెప్పచ్చు. ఓకే, చిన్న చిన్నవి. ఇప్పుడు నేను తిన్నాను, దాని మధ్యలో ఒక పదం చేద్దాం. నేను తిన్నాను అన్న పదం మధ్యలో నేను నిన్న సాయంత్రం తిన్నాను, నేను నిన్న సాయంత్రం తిన్నాను. అంటే నిన్న సాయంత్రం అనే పదము నేనుకు తిన్నానుకు మధ్యలో వచ్చేసింది. ఇలా అంటాం కదండి, నేను నిన్న సాయంత్రం తిన్నాను. అర్థవంతంగా ఉందిగా తెలుగు వాక్యం. ఇంగ్లీష్ వాక్యం ఏందనేది తర్వాత చూద్దాం.
నేను ఇప్పుడు ఇక్కడ తెలుగు వాక్యం, నేను నిన్న సాయంత్రం తిన్నాను. ఇంకొంచెం పెంచుదామా? అంటే నేను అనేది తిన్నాను అనేది కామన్గా ఫస్ట్ పదము, నేను తిన్నా అనేది లాస్ట్ పదం. ఇంకా ఎప్పుడు చూసినా కూడా మనము వాక్యం ఎంత పెద్దది చేసినా కూడా నేను అనేది ఫస్ట్ పదంగా ఉంటుంది, తిన్నా అనేది చివరి పదంగా ఉంటుంది. ఇంకొంచెం పెద్దది చేద్దామా? నిన్న ఎప్పుడు తిన్నావు? 5 గంటలకు తిన్నాను. 5 గంటలకు తింటే అప్పుడేంది? నేను నిన్న సాయంత్రం 5 గంటలకు తిన్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను నిన్న సాయంత్రం 5 గంటలకు అంటే ఇలా క్వశ్చన్లు అండి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో. అంటే ఇప్పుడు ఫస్ట్ నేను తిన్నానంటే ఎప్పుడు తినంటే నిన్న సాయంత్రము. నిన్న సాయంత్రం ఎన్ని గంటలకు తిన్నామంటే 5 గంటలకి. ఇప్పుడు వాక్యం ఎలా వచ్చిందండి? నేను నిన్న సాయంత్రం 5 గంటలకి తిన్నాను. ఇంకొంచెం పెంచుదామా? ఎక్కడ తిన్నావు అంటే ఎక్కడ తిన్నావు అన్నప్పుడు ఏదో ఊరు చెప్తాం కదా. సరే, ఇప్పుడు ఆ ఊరు చెప్పేసి ఇంకొంచెం పెంచుదాం. ఊరు కానీ ప్లేస్ అండి, ఊరే కాదు ప్లేస్. ప్లేస్ అంటే ఊరే కదా. ఇప్పుడు నేను నిన్న సాయంత్రం 5 గంటలకు తిన్నాను. నేను సాయంత్రం 5 గంటలకు విజయవాడలో తిన్నాను. ఇప్పుడు చూడండి, నేను నిన్న సాయంత్రం 5 గంటలకు విజయవాడలో తిన్నాను. ఇక్కడేమి ఏడమైంది? విజయవాడలో. కానీ నేను తిన్నాను అనేది మటుకు నేను అనేది ఫస్ట్ పదంగా ఉండిపోయింది, తిన్నాను అనేది చివరి పదంగా ఉండిపోయింది. మధ్యలోనే మనం పదాలు యాడ్ చేస్తూ ఉన్నాము. ఇలా పదాలు యాడ్ చేసుకుంటూ పోదాము, ఎన్ని వీలవుతుందో చూద్దాం. ఓకే, విజయవాడలో ఎక్కడ తిన్నావు? హోటల్లో తిన్నావు అనుకోండి. హోటల్ పేరు ఐలాపురం హోటల్. ఇప్పుడు చూడండి ఏమవుద్దో, నేను నిన్న సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఐలాపురం హోటల్లో తిన్నాను. ఐలాపురం హోటల్ యాడ్ చేసాం ప్లేస్. ఐలాపురం హోటల్ ఎక్కడ తిన్నావు అంటే అది పెద్ద హోటల్ అండి. ఏ ఫ్లోర్లో తిన్నావు అని అర్థంలో 3వ ఫ్లోర్లో తిన్నాను. ఇప్పుడేమైంది సెంటెన్సు చూడండి, నేను నిన్న సాయంత్రం 5 గంటలకి విజయవాడలోని ఐలాపురం హోటల్లో 3వ అంతస్తులో తిన్నాను. ఎక్కడ తిన్నావు? 3వ అంతస్తులో తిన్నాను. 3వ అంతస్తులో ఎక్కడ తిన్నావు అంటే 3వ అంతస్తులో కూడా కారణంలో తిన్నావా? ఎక్కడ తిన్నావు? సరే, 3వ అంతస్తులో 2వ టేబుల్లో తిన్నాను. 2వ టేబుల్లో నేను నిన్న సాయంత్రం 5 గంటలకి విజయవాడలోని ఐలాపురం హోటల్లో 3వ అంతస్తులో 2వ టేబుల్లో తిన్నాను. సరే, ఇంకా పెంచాలంటే 2వ టేబుల్లో ఎవరితో తిన్నావు? మా స్నేహితుడు రాజాతో తిన్నాను. ఇప్పుడు ఈ వాక్యానికి మా స్నేహితుడు రాజాతో తిన్నాను దానికి యాడ్ చేసి చెప్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి వాక్యం ఎలా వచ్చిందో, నేను నిన్న సాయంత్రం 5 గంటలకి విజయవాడలోని ఐలాపురం హోటల్లో 3వ అంతస్తులో 2వ టేబుల్లో మా స్నేహితుడు రాజాతో తిన్నాను. మా స్నేహితుడు రాజాతో తిన్నాను. మీ స్నేహితుడు రాజా కాకుండా ఇంకెవరితో తిన్నావా? వాళ్ళ చెల్లెలు రోజాతో తిన్నాను. ఇప్పుడు ఇంకా పెంచితే ఏమవుతుంది చూడండి, నేను నిన్న సాయంత్రం 5 గంటలకి విజయవాడలోని ఐలాపురం హోటల్లో 3వ అంతస్తులో 2వ టేబుల్లో మా స్నేహితుడు రాజా వాళ్ళ చెల్లెలు రోజాతో తిన్నాను. ఏం తిన్నావు? హోటల్కి వెళ్ళావు. ఏం తిన్నావు? 2 ఇడ్లీ 3 దోశలు తిన్నావు. ఇప్పుడేమైంది వాక్యం చూడండి, నేను నిన్న సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఐలాపురం హోటల్లో 3వ అంతస్తులో 2వ టేబుల్లో
మా స్నేహితుడు రాజా వాళ్ళ చెల్లెలు రోజాతో 2 ఇడ్లీ 3 దోశలు తిన్నాను. సరే, 2 ఇడ్లీ 3 దోశలు అన్నావు. ఓన్లీ ఇడ్లీ దోశలు ఇచ్చారు వాళ్ళు, దాంతోపాటు ఏమీ లేదా? దాంతోపాటు సాంబార్ చట్నీ కూడా ఇచ్చారు. అప్పుడు సాంబార్ చట్నీ కూడా ఆ వాక్యానికి యాడ్ చేయండి. ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను నిన్న సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఐలాపురం హోటల్లో 3వ అంతస్తులో 2వ టేబుల్లో మా స్నేహితుడు రాజా వాళ్ళ చెల్లెలు రోజాతో 2 ఇడ్లీ 3 దోశలు సాంబార్ చట్నీతో తిన్నాను. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది నెంబర్ 1, నేను అనేది ఫస్ట్ పదంగా ఉండిపోయింది, తిన్నాను అనేది చివరి పదంగా ఉండిపోయింది. ఈ మధ్యలో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా అడిషనల్ ఇన్ఫర్మేషనే. ఏం ఇన్ఫర్మేషను? అడిషనల్ ఇన్ఫర్మేషన్. అంటే అది మనం చెప్పాలనుకుంటే చెప్పచ్చు, వద్దనుకుంటే మానుకోవచ్చు. నేను తిన్నాను అని చెప్పచ్చు. అంటే ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇంత పెద్ద వాక్యము 7-10 వాక్యాలకు కూడా డివైడ్ చేయొచ్చు. నేను తిన్నాను, నేను నిన్న సాయంత్రం తిన్నాను, నేను 5 గంటలకు తిన్నాను, నేను విజయవాడలో తిన్నాను, నేను ఐలాపురం హోటల్లో తిన్నాను, నేను 3వ అంతస్తులో తిన్నాను, నేను 2వ టేబుల్లో తిన్నాను, నేను మా స్నేహితుడు రాజాతో తిన్నాను, నేను మా స్నేహితుడు రాజా వాళ్ళ చెల్లెలు రోజాతో తిన్నాను, నేను 2 ఇడ్లీ తిన్నాను, నేను 3 దోశలు తిన్నాను, నేను 2 ఇడ్లీ సాంబార్ చట్నీతో తిన్నాను. చూసారా ఎన్ని వాక్యాలకు డివైడ్ చేయొచ్చో. సరే, ఇప్పుడు ఫస్ట్ నేను తిన్నాను, మధ్యలో ఇవన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు తీసేసి ఒక్కొక్క పదం తీసేస్తూ ఏ ఆర్డర్లో వచ్చిందో అదే ఆర్డర్లో తీసేద్దాం. ఆఖరణ సాంబార్ చట్నీ. ఇప్పుడు ఈ వాక్యంలో సాంబార్ చట్నీ తీసేద్దాం. సాంబార్ చట్నీ తీసేస్తే ఇప్పుడు సెంటెన్స్ ఎలా ఉందో చూద్దాం. సాంబార్ చట్నీ తీసేసామనుకోండి, నేను నిన్న సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఐలాపురం హోటల్లో 3వ అంతస్తులో 2వ టేబుల్లో మా స్నేహితుడు రాజా వాళ్ళ చెల్లెలు రోజాతో 2 ఇడ్లీ 3 దోశలు తిన్నాను ఉంది. ఇప్పుడు 2 ఇడ్లీ అంటే ఇక్కడ అండర్లైన్ చేసిన 2 ఇడ్లీ 3 దోశలు తీసేద్దాం. తీసేస్తే ఏముంటుందో చూద్దాం. ఇప్పుడు తీసేస్తే నేను నిన్న సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఐలాపురం హోటల్లో 3వ అంతస్తులో 2వ టేబుల్లో మా స్నేహితుడు రాజా వాళ్ళ చెల్లెలు రోజాతో తిన్నాను. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు రోజాతో తీసేద్దాం. ఇప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సరే. ఇప్పుడు చూడండి, నేను నిన్న సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఐలాపురం హోటల్లో 3వ అంతస్తులో 2వ టేబుల్లో మా స్నేహితుడు రాజాతో తిన్నాను. ఇప్పుడు ఈ వాక్యంలో మా స్నేహితుడు రాజాతో తీసేద్దాం. అప్పుడేముంటుంది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను నిన్న సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఐలాపురం హోటల్లో 3వ అంతస్తులో 2వ టేబుల్లో తిన్నాను. ఇప్పుడు ఇక్కడ 2వ టేబుల్లోనే తీసేద్దాం. తీసేస్తే ఏముంటుంది? నేను నిన్న సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఐలాపురం హోటల్లో 3వ అంతస్తులో తిన్నాను. 3వ అంతస్తు అనేది తీసేద్దాం. అప్పుడేమైతే చూద్దాం వాక్యం ఎలా ఉంటుందో. నేను నిన్న సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఐలాపురం హోటల్లో తిన్నాను. ఇప్పుడు ఐలాపురం హోటల్ తీసేద్దాం. తీసేస్తే ఎలా ఉంటుందో చూద్దామా. ఇప్పుడు చూడండి, నేను నిన్న సాయంత్రం 5 గంటలకు విజయవాడలో తిన్నాను. ఇప్పుడు విజయవాడలోనే తీసేద్దాం. తీసేస్తే ఏముంటుందో చూద్దాం. నేను నిన్న సాయంత్రం 5 గంటలకు తిన్నాను. ఇప్పుడు 5 గంటలకు తీసేద్దాం. ఎలా ఉంటుందో వాక్యం చూద్దాం. నేను నిన్న సాయంత్రం తిన్నాను. నేను నిన్న సాయంత్రం తిన్నాను. ఇప్పుడు నిన్న సాయంత్రం తీసేద్దాం. తీసేస్తే వాక్యం ఎలా ఉంటుందో చూద్దాం. నేను తిన్నాను.
అంటే ఫస్ట్ మనము నేను తిన్నాను అని చెప్పుకున్నాము. ఈ తిన్నాను ఆఖరణ మిగిలింది నేను తిన్నాను అంటే ఇది అర్థవంతమైన వాక్యమే. నేను తిన్నా అనేది ఈ నేను అనేది తీసేస్తే అర్థవంతం ఉండదు. వాక్యం తిన్నాను అనేది ఎవరు తిన్నారు? సరే, ఇది బాగానే ఉంది సార్, మీరు చెప్పారు బాగానే ఉంది, అంత పెద్ద సెంటెన్స్. అసలు అంత పెద్ద సెంటెన్స్ చూడగానే తెలుగు ఇంత పెద్ద సెంటెన్స్ మనం చెప్పగలమా అని మీకు డౌట్ రావచ్చు. ఇంగ్లీష్ గురించి పక్కన పెట్టేయండి, ఇంగ్లీష్ గురించి పక్కన పెట్టేయండి, అంటే చెప్పచ్చండి. అదే కదా ఆ టెక్నిక్ చెప్పడానికి కోసమే కదా ఇప్పుడు ఈ ఎలాస్టిక్ రూల్ అని చెప్పాను. ఒక్కొక్క పదము యాడ్ చేసుకుంటూ వచ్చాము, తీసేసాము, ఆఖరణ మిగిలిన 2 పదాలే. ఈ మధ్యలో ఉన్న 2 పదాలన్నీ సింపుల్గా అంటే ఎన్నో సంవత్సరాలు నేను హార్డ్ వర్క్ చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న పదాలండి ఇవి. ఇప్పుడు ఇదేదో నేను సెంటెన్స్ ఒకటి తయారు చేశాను అలా మిమ్మల్ని చెప్పమన్నా కూడా చెప్పలేరు, కానీ ఈ సూత్రం విన్న తర్వాత చెప్తారు. ఇంత ఈజీనా? ఆ తర్వాత ఇంగ్లీష్ కూడా ఇంత ఈజీనా? అసలు ఇంగ్లీష్ ఇంత ఈజీ అనే విషయం మాకు తెలియదు. తెలుగే ఈజీ అనుకుంటున్నాం, తెలుగు కష్టము. ఎందుకంటే మీకు తెలుగు తెలుసు కాబట్టి కష్టం అనిపించదండి. సరే, నేను అదే కాదు సెంటెన్స్, ఇంకో సెంటెన్స్ కూడా చెప్తా చూడండి. నేను పోయిన నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు మెరీనా బీచ్లో గాంధీ బొమ్మకు ఎదురుగా మా అన్న ఫ్యామిలీ మెంబర్స్తో మా ఫ్యామిలీ మెంబర్స్తో బఠానీలు తింటూ ఉన్నాను. ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ ఇప్పుడు చెప్పిన సెంటెన్స్ ఇంకా కొంచెం పెద్దగా వేరే ఇంకో సెంటెన్స్ చెప్పండి అన్నాను. సరే చెప్తాను వినాను. ఇప్పటి వరకు 6 లక్షల మందికి పైగా ఇంగ్లీష్ నేర్పిన కేవీఆర్ అనే నేను 1975 సంవత్సరం జనవరి నెల 5వ తేదీ సాయంత్రం 5:25:34 ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద ఊరైన విజయవాడలో ఏలూరు రోడ్లో బాటా షోరూమ్కి ఎదురుగా ఉన్న ఐలాపురం హోటల్లో 3వ అంతస్తులో 2వ టేబుల్లో మా స్నేహితుడు రాజా వాళ్ళ చెల్లెలు రోజాతో 2 ఇడ్లీ 3 దోశలు సాంబార్ చట్నీతో తిన్నాను. ఇది కూడా నా దృష్టిలో చిన్న సెంటెన్స్ అండి, ఇంకా పెద్దది కూడా చెప్పచ్చు. సరే అండి, సరే ఇప్పుడు అసలు ఇంత వేగంగా నేను ఎలా చెప్పగలుగుతున్నాను? చిన్న టెక్నిక్ అండి, ఆ టెక్నికే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సరే, నేను తిన్నాను ఆ మధ్యలో పదాలు చేర్చే కదా మనం ఇప్పుడు చెప్పుకుంది. సరే, ఆ పదాలు ఏంటి అండి? ఆ పదాలు ఏమీ లేవండి, 4 పదాలు. ఏంటి ఆ పదాలు చూద్దామా? సరే, నెక్స్ట్ మీదకి వెళ్దామా? ఓకే, నేను తిన్నాను, నేను తిన్నాను మధ్యలో వచ్చాయి 4 పదాలండి. నెంబర్ 1 ప్లేస్, నెంబర్ 2 పర్సన్, నెంబర్ 3 టైం, నెంబర్ 4 థింగ్ అండి. ప్లేసు, పర్సను, టైము, థింగ్. సరే, దీనికి నేను పీటీ రూల్ అంటున్నా అండి. అంటే మీకు ఎన్నో లెసన్స్ మా కోర్సులో ఎక్కడ చూసినా కూడా ఈ పీటీ రూల్ అని వస్తుంది. ప్లేసు, పర్సను, టైము, థింగు. అంటే ఈ 4 పదాలే మీకు ఇంగ్లీష్ నేర్పించడానికి మీకున్న భయాన్ని పోగొట్టడం కోసం ఎలా ఉపయోగపడో చూద్దాం. నేను తిన్నాను మధ్యలో 4 పదాలను చెప్పుకున్నాము. ఆ 4 పదాలు పీటీ రూల్. పీటీ అంటే పి అంటే ప్లేసు, పర్సను, టీ అంటే టైము, థింగ్ అండి. అంటే వాక్యంలో 90% అండి, ఈవెన్ 99% కూడా చెప్పచ్చండి. అంటే ఆ 10% ఆ 1% ఎక్కడైనా రాకపోతే అక్కడ ఎందుకు రాలేదని డిస్కషన్ చేసినప్పుడు కంప్లీట్ గ్రామర్ చెప్పాలండి. ఒకటండి నా పాలసీ, కష్టపడి 99 మార్క్స్ 99 లేదా 100 మార్క్స్ తెచ్చుకోవడం బెటరా? చాలా కష్టపడకుండా మీకు తెలిసిన పదాలతోటి
సింపుల్గా ఈ టెక్నిక్స్ తెలుసుకొని 90% మార్క్స్ తెచ్చుకోవడం బెటరా. ఖచ్చితంగా మీరు కష్టపడకుండా అంటున్నారు, అది కష్టపడి 99, 100 తెచ్చుకుంటే ఎక్కడికంటే కష్టపడకుండా 90% అంటే ఎవరైనా ఇష్టం చూపిస్తారండి, ఎందుకంటే కష్టపడకుండా. సో ఆ విధంగా టెక్నిక్స్ ద్వారా చెప్తాను. సో వాక్యంలో 90% ప్లేస్, పర్సన్, టైము, థింగ్ ఇవే ఉంటాయండి. వేరే ఉంటాయి, వాటి గురించి చెప్పాలంటే గ్రామర్ డీటెయిల్గా డీప్గా, అంటే టోటల్ మనం గ్రామర్ నేర్చుకున్నట్టు తప్ప ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటా పోయినట్టు అవుతుందండి. సరే, ఇప్పుడు ప్లేసు, పర్సను, టైము, థింగ్ అండి. ప్లేస్ అంటే ఏంటండి? స్థలం. స్థలం అంటే ఎగ్జాంపుల్ ఏంటండి? మీ ఇండ్లు, మా ఇండ్లు, మీ ఊరు, మా ఊరు, ఏదైనాండి. బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, యూఎస్ఏ, ఇవన్నీ కూడా ప్లేస్లే. పర్సన్ మనిషి. మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు నేను. నువ్వు మనిషివే కదా, నేను మనిషిని. సో మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ అందరూ మనుషులే. సో మనిషి. టైం. టైం అంటే సమయం. ఉదయము, సాయంత్రము, 5 o'clock, లాస్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇవన్నీ కూడా సమయమే. థింగ్ అంటే వస్తువు. వస్తువులండి అంటే ప్రాణం లేని వస్తువులు. ఫోను, కంప్యూటర్, షర్టు, పెన్ను, ఇవే కదండి థింగ్. సో ప్లేసు, పర్సను, టైము, థింగ్, ఈ 4 పదాలండి. ఈ 4 పదాలు కాకుండా వేరే ఏమైనా వస్తాయని చూద్దామండి. 100%, 99.99999 ఇవేనండి వచ్చేది. వరస్ట్ కేసులో వేరే వస్తాయి, దాని గురించి ఇప్పుడు దయచేసి డిస్కషన్ వద్దు, సబ్జెక్ట్ ఎక్కడికో పోద్ది. ఓకే, సరే. ఇప్పుడు నేను ఒక్కొక్క పదం అడుగుతాను, చెప్పండి. ఓకే, నిన్న సాయంత్రము. నేను అనేది పర్సన్ అండి, వదిలేసేయండి. ఇప్పుడు నిన్న సాయంత్రం అంటే నేను తిన్నాను మధ్యలో పెట్టిన పదాలు ఏంటి? నిన్న సాయంత్రము. నిన్న సాయంత్రం ఏంటండి? టైం. ఎవరిని అడిగిన చెప్తారు కదండి, నిన్న సాయంత్రం అనేది టైం. 5 గంటలకి ఏందండి? 5 గంటలకి ఏమంటారు? టైం. టైమే కదా, సరే. 5 గంటలు అనేది టైం. విజయవాడ అనేది విజయవాడ అండి, స్థలం కదా అది. సో ప్లేస్. విజయవాడ అనేది ప్లేస్. ఐలాపురం హోటల్ అనేది అది కూడా ప్లేసే. ఐలాపురం హోటల్ అనేది ప్లేస్. 3వ అంతస్తు కూడా ప్లేసే. 2వ టేబుల్ అది కూడా ప్లేసే. మా స్నేహితుడు రాజా పర్సన్, మనిషి కదండి. వాళ్ళ చెల్లెలు రోజా పర్సన్. 2 ఇడ్లీ థింగ్. 2 ఇడ్లీ ఏంటండి? థింగ్. సాంబార్ చట్నీ థింగ్. సరే, ఇప్పుడు మొత్తము వివరంగా చూద్దాం, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. ఓకే, అన్నీ కలిపి చూద్దాం. ఇక్కడ చూడండి, నేను నిన్న సాయంత్రం అనేది టైం. 5 గంటలకు అనేది టైం. విజయవాడ అనేది ప్లేస్. ఐలాపురం హోటల్ అనేది ప్లేస్. 3వ అంతస్తు అనేది ప్లేస్. 2వ టేబుల్ అనేది ప్లేస్. మా స్నేహితుడు రాజు అనేది పర్సన్. వాళ్ళ చెల్లెలు రోజు అనేది పర్సన్. 2 ఇడ్లీ 3 దోశలు అనేది థింగ్. సాంబార్ చికెన్ అనేది థింగ్. సరే, దీంట్లో ఏమైనా కష్టం ఉందండి? ఇక్కడ కూడా చూడండి మీరు, ఫస్ట్ టైం 2 వచ్చాయి, తర్వాత టైం ఎక్కడన్నా వచ్చిందండి? రాలే. టైం తర్వాత ప్లేసులు 4 వచ్చాయి.
ఆ తర్వాత మళ్ళీ ఏమైనా టైం వచ్చిందా? రాలే. అంటే ఇంక ప్లేసులు 4 కంటిన్యూగా వచ్చాయి, తర్వాత పర్సన్స్ 2 కంటిన్యూగా వచ్చాయి, తర్వాత థింగ్ 2 కంటిన్యూగా వచ్చాయి. ఇప్పుడు మీరు తెలుగు వాక్యము నేను తిన్నాను, నేను చూశాను మధ్యలో నేను నిన్న సాయంత్రం 5 గంటలకు మా స్నేహితుడు రాజాను హైదరాబాద్లో లకడికాపూల్ దగ్గర చూశాను. అంటే వాక్యాలు పెంచుకుంటూ పోయి మధ్యలో ఈ ప్లేసు పర్సను టైము థింగ్, ప్లేసు పర్సను టైము థింగ్, వరస్ట్ కేసులో వేరే వస్తాయండి. దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అన్నా సార్. చెప్పే కదా, కష్టపడకుండా 90% మార్క్స్ ఎలా తెప్పించాలనేది నా తపన. ఆ మిగతా 10% కూడా మీకు నేర్పించాలంటే గ్రామర్ అంతా తీసుకొచ్చేసి మీరు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మళ్ళీ చివరి ప్రయత్నంగా ఈ లెసన్స్ వింటున్నప్పుడు మళ్ళీ నేను అయ్యే చెప్పానంటే ప్రయోజనం ఉండదండి. ఓకే, సరే. ఇప్పుడు వీటికి అర్థాలు చూద్దామండి. మీకు తెలుసు చాలా వరకు, అయినా ఏంటంటే ఏమీ లేదు ఇంగ్లీష్ అని చెప్పడం కోసమే సింప్లిఫైడ్. నిన్న సాయంత్రం. సరే, ఇప్పుడు నిన్న సాయంత్రము అంటే నేను తిన్నాను మధ్యలో ఉన్న పదాలండి. నిన్న సాయంత్రము 5 గంటలకి విజయవాడలో ఐలాపురం హోటల్లో 3వ అంతస్తులో 2వ టేబుల్లో. నిన్న సాయంత్రం అంటే ఏంటండి? సాయంత్రం అంటే ఈవినింగు. నిన్న సాయంత్రం అంటే ఎస్టర్డే ఈవినింగు. రేపు సాయంత్రం అంటే టుమారో ఈవినింగ్. ఓకే, సరే. 5 గంటలకి ఎట్ 5 o'clock విజయవాడలో, ఇన్ విజయవాడ. ఇన్ అనేది ప్రిపోజిషన్ అండి. ప్రిపోజిషన్ గురించి ప్రిపోజిషన్ చాప్టర్ చెప్పేటప్పుడు చెప్తే అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ వద్దు. ఓకే, అన్నీ ఇక్కడ లోనే వచ్చాయి చూడండి. విజయవాడలో, ఇన్ విజయవాడ. ఐలాపురం హోటల్లో, ఇన్ ఐలాపురం హోటల్. 3వ అంతస్తులో, ఇన్ 3rd floor. 2వ టేబుల్లో, ఇన్ టేబుల్ నెంబర్ 2. లో 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 అంటే ఇన్ 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 ఇన్. ఓకే, తర్వాత లో అంటే ఇన్, అది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ చాప్టర్లో చూస్తే మీకు అర్థమవుద్ది. మా స్నేహితుడు రాజా, మై ఫ్రెండ్ రాజా వాళ్ళ చెల్లెలు రోజాతో, విత్ హిస్ సిస్టర్ రోజా. 2 ఇడ్లీ 3 దోశలు, 2 idlis అండ్ 3 దోశాస్. సాంబార్ చట్నీతో, విత్ సాంబార్ చట్నీ. తో అంటే విత్ అండి. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పిన 6 నిన్న సాయంత్రం 5 గంటలు అక్కడ చెప్పాం కదా, అక్కడ వచ్చిందా ఇన్ అనే ప్రిపోజిషన్ వచ్చింది, ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. ఇవి తప్ప మీకు కొత్త పదాలు ఏమి, అన్నీ మీకు తెలిసినాయి. సాంబార్ చట్నీతో అంటే సాంబార్ చట్నీ, 2 ఇడ్లీ 3 దోశలు అంటే 2 idlis అండ్ 3 దోశాస్. ఈ అర్థాలను చూశారు కదా. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దామండి. అసలు విషయానికి అంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్న వాక్యమే. ఆ వాక్యంలో కాలానికి అనుగుణంగా చివరి పదం మాత్రమే మారుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాక్యము, నేను నిన్న సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఐలాపురం హోటల్లో 3వ అంతస్తులో 2వ టేబుల్లో మా స్నేహితుడు రాజా వాళ్ళ చెల్లెలు రోజాతో 2 ఇడ్లీ 3 దోశలు సాంబార్ చట్నీతో తిన్నాను. గ్రామర్ అంటాం కదండి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ ఏ పదమైన తీసుకోండి, వాక్యంలో ఉన్న పదాలు ఆ కాలానికి అనుగుణంగా ఒక చివరి పదమే మారుతుంది తప్ప ఏ పదము మారదండి. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని పదాలు చూద్దాం. నేను అనేది ప్రజెంట్ టెన్స్ అయినా, పాస్ట్ టెన్స్ అయినా, ఫ్యూచర్ టెన్స్ అయినా నేనునే ఉంటుందా? లేదా నేనంటే ప్రజెంట్ టెన్స్, నున్ను అంటే పాస్ట్ టెన్స్, నన్నే అంటే ఫ్యూచర్ టెన్సా? కాదు. విజయవాడ ప్రజెంట్ టెన్స్ అయినా, కాకపోతే విజయవాడ పాస్ట్ టెన్స్ బెజవాడ, ప్రజెంట్ టెన్స్ విజయవాడ, ఫ్యూచర్ టెన్స్ అట్లనే కావాలని చెప్పుకోవచ్చు తప్ప మామూలుగా ఏంటంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ తేడా ఏముండదండి. అది మారవు. కాకపోతే వాళ్ళు పేర్లు మార్చారండి. ఇంతకుముందు బెజవాడ, ఇప్పుడు విజయవాడ, భవిష్యత్తులో ఏ వాడవద్దో తెలియదు. ఓకే, అదేవిధంగా
టేబుల్ ప్రజెంట్ టెన్స్ అయిన టేబుల్, పాస్ట్ టెన్స్ అయిన టేబుల్, ఫ్యూచర్ టెన్స్ అయిన టేబుల్. రాజా కానీ రెండు ఇడ్లీ ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అయినా ప్రజెంట్ టెన్స్ అయినా పాస్ట్ టెన్స్ అయినా అయ్యే వాడతామండి. ఏ పదము మారదామండి. అయ్యే ప్రతి పదానికి మీకు అర్థం తెలుసు. నేను అంటే ఇంగ్లీషులో చెప్పగలరు, నిన్న సాయంత్రం అంటే ఇంగ్లీషులో చెప్పగలరు, 5 గంటల కంటే ఇంగ్లీషులో చెప్పగలరు, విజయవాడలో అంటే చెప్పగలరు, ఐలాపురం అట్లు 3 అంతస్తు 2 టేబుల్ మస్కతో రాజు వాళ్ళ చెల్లెలు రాజుతో 2 ఇడ్లీ 3 దోశలు సహా ప్రతి పదానికి అర్థం తెలుసు. కానీ ఇంగ్లీషులో చెప్పాలంటే చెప్పలేరు. దానికి కారణం తడబాటు ఉండొచ్చు, ఎక్కడ తప్పు వస్తున్న భయంతో. అది తప్ప రైట ఆ చివరి పదం చూసావా, చివరి పదం అండి. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి వాక్యంలో కాలానికి అనుగుణంగా చివరి పదమే మారుతుంది. నేను పై పదము ప్రజెంట్ ఫాస్ట్ ఫ్యూచర్లో మారదు. తిన్నాను పై పదం ప్రజెంట్ ఫాస్ట్ ఫ్యూచర్లో మారుతుంది. అంటే మారేదంతా వాక్యంలో చివరి పదం అంటే క్రియ అండి, పని అండి. అంటే తెలుగు వాక్యంలో క్రియ ఎక్కడ ఉందంటే కళ్ళు మూసుకొని చెప్పచ్చు. ఇంగ్లీష్లో చెప్పాలంటే కష్టం, కానీ తెలుగులో ఎక్కడ ఉంది అంటే కళ్ళు మూసుకొని ఒక వాక్యం చూపించి మన ఏళ్ళని అక్కడ చూపించి అక్కడ పులు స్టాప్ ఎక్కడంతో చూపించండి, ఆ ఏలు అక్కడ పెట్టండి అని మన కళ్ళు మూసుకొని ఆ ఏలు వేరే చెప్పేసి ఇది క్రియ అని చెప్పచ్చండి. ఆ పెద్ద వాక్యంలో 10 వాక్యాల లోపల నేను చెప్పా కదండి. సరే, ఇప్పుడు ఆ వాక్యాలను వివరంగా ఇక్కడ నేను ఒక్కొక్కటి చెప్తాను. దాని తర్వాత ఇంగ్లీష్లో ఎలా రాయాలనేది, ఆ వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఓకే, ముందు ఒక్కొక్క వాక్యం చూడండి. 1 నేను తిన్నాను. 2 నేను నిన్న సాయంత్రం తిన్నాను. 3 నేను 5 గంటలకు తిన్నాను. 4 నేను విజయవాడలో తిన్నాను. 5 నేను ఐలాపురం హోటల్లో తిన్నాను. మొత్తం 10 చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ 5 వాక్యాలు ఉన్నాయి, మిగతా 5 వాక్యాలు చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ పేజ్ చేద్దామా. 6 నేను 3వ అంతస్తులో తిన్నాను. 7 నేను 2వ టేబుల్లో తిన్నాను. 8 నేను రాజాతో తిన్నాను. 9 నేను రోజాతో తిన్నాను. 10 నేను 2 ఇడ్లీ తిన్నాను. ఇప్పుడు మీరు 10 వాక్యాలు గమనించారు కదా. అన్ని వాక్యాల్లో ప్రతి వాక్యం చివర తిన్నాను అని వచ్చింది. మనం డే టు డే లైఫ్లో ఇలానే కదా చిన్న చిన్న వాక్యాలు కదా మాట్లాడుకునేది. సో ఇలాంటి వాక్యాలన్నీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలన్నా 1 2 3 ఫార్ములా ద్వారా నేను ఇప్పుడు మీకు చెప్తాను ఎలా చేయాలో. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తిన్నాను అంటే 8 అండి. ఓకే, తిన్నాను అంటే 8. ఆ 8 అనే వెర్బ్ను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక్కొక్క వాక్యము వివరంగా నెక్స్ట్ పేజీలో చెప్తాను. దాని ప్రకారం మీరు ఏ వాక్యాన్నైనా ఇంగ్లీష్లో చెప్పడానికి ఈ 1 2 3 మీకు ఈ 1 2 3 ఫార్ములా మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దామా. నెంబర్ 1 నేను తిన్నాను. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయండి? 2 పదాలు. 1 2 3 ఫార్ములా అంటే ఏం లేదండి, ఫస్ట్ పదానికి 1 వేయండి, చివరి పదానికి 2 వేయండి, మిగతా పదాలన్నీ దాంట్లో ఎన్ని పదాలు ఉంటాయి అన్ని పదాలకు ఒక్కొక్క నెంబర్ వేసుకుంటూ పోలా. మీకు సెంటెన్స్ మీరు ఒక్కొక్కటి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఉందే 2 పదాలు. ఫస్ట్ పదానికి నేను 1, చివరి పదం 2, తిన్నాను. సో 2. ఇప్పుడు నెంబర్ల ప్రకారం చదువుతుందండి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పా కదా, తిన్నాను అంటే 8, నేను అంటే I, తిన్నానంటే 8. సో నేను తిన్నానంటే I ate, అంతే అండి. నెంబర్ 2 నేను నిన్న సాయంత్రం తిన్నాను. ఇక్కడ ఎన్ని పదాలని? 3 పదాలు. 3 పదాలకు డివైడ్ చేయొచ్చు. నేను అనేది 1 పదము, నిన్న సాయంత్రం అనేది 1 పదము, తిన్నాను అనేది 1 పదము. సో నెంబర్ల ప్రకారం అంటే ఫస్ట్ పదం 1, చివరి పదం తిన్నాను 2, దాని ముందు ఏంటంటే పదము 3 అంటే నిన్న సాయంత్రం.
అలానే ఇంకా ఏమైనా పదాలను కూడా అట్లా 3, 4 నెంబర్లు వేసుకుంటూ పోతే సరిపోతుంది. ఆ నెంబర్ల ప్రకారం చెప్పచ్చండి. సరే, ఇప్పుడు ఇక్కడ నేను అనేది 1, చివరి పదం తిన్నాను 2, నిన్న సాయంత్రం 3. నెంబర్ల ప్రకారం చదువుతుందండి. ఐ అంటే నేను అంటే ఐ, తిన్నాను అంటే 8, నిన్న సాయంత్రం అంటే ఎస్టర్డే. అప్పుడు నేను నిన్న సాయంత్రం తిన్నా అంటే ఐ ఏట్ ఎస్టర్డే. చాలా ఈజీగా ఉంది కదండి. ఓకే, నెక్స్ట్ మీద వెళ్దామా. నేను 5 గంటలకు తిన్నాను. నేను 5 గంటలకు తిన్నాను. ఇక్కడ నేను అనేది ఒక పదంగా డివైడ్ చేయండి, 5 గంటలకు అనేది ఒక పదంగా డివైడ్ చేయండి, తిన్నాను అనేది ఒక పదంగా డివైడ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ పదం నేను, చివరి పదం తిన్నాను 2, దాని ముందు పదం 5 గంటలకి 3. ఇప్పుడు నెంబర్ల ప్రకారం చెప్తే నేను అంటే ఐ, తిన్నాను అంటే 8, 5 గంటల కంటే 5 o'clock. కాకపోతే ఇంగ్లీష్ ఆచార వ్యవహార ప్రకారం 5 గంటలకు ముందు ఎట్ అని పెట్టాలండి. అది ప్రిపోజిషన్ చాప్టర్లో చూసుకుందాం. ఓకే, ఇక్కడ మీకు ఇనీషియల్గా మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఐ ఎట్ 5 o'clock ఎట్ అనే దాని గురించి మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్ కావద్దండి. ఓకే, నెంబర్ 4, నేను విజయవాడలో తిన్నాను. నేను విజయవాడలో తిన్నాను. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? 4 పదాలు డివైడ్ చేశాము. నేను అనేది ఒక పదము, విజయవాడ అనేది ఒక పదము, లో అనేది ఒక పదము, తిన్నాను అనేది ఒక పదము. ఇక్కడ మీకు తెలియని పదాలు ఏం లేవండి. తిన్నాను అంటే చెప్పా కదా ఏటని. ఓకే, ఇప్పుడు నెంబర్ల ప్రకారం డివైడ్ చేస్తే నేను అనేది 1, చివరి పదానికి 2000 అన్నాను, 2 తిన్నాను. దాని ముందు ఎన్ని పదాలు ఉన్నాయండి? 2 పదాలు. సో నెంబర్లు రివర్స్ చేయాలా? రివర్స్ అంటే 2 తర్వాత లో అనేదానికి 3, విజయవాడ అనేదానికి 4. ఇప్పుడు నెంబర్ల ప్రకారం చెప్తే నేనంటే ఐ, తిన్నానంటే 8, లో అంటే ఇన్ను, విజయవాడ అంటే విజయవాడ. అప్పుడు నేను విజయవాడలో తిన్నానంటే ఐ ఏట్ ఇన్ విజయవాడ. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామా. నేను ఐలాపురం హోటల్లో తిన్నాను. నేను ఐలాపురం హోటల్లో తిన్నాను. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? 4 పదాలు. 4 పదాలు కదండి, 10 పదాలన్నా కూడా రూల్ ఇదే, ఆ నెంబరింగ్ సిస్టమ్. ఫస్ట్ పదానికి 1, చివరి పదానికి 2. ఇప్పుడు ఫస్ట్ పదానికి 1 అంటే నేను ఐ, తిన్నానంటే 2, దానికి ముందు పదం లో అంటే 3, ఐలాపురం హోటల్ అంటే 4. సో నెంబర్ల ప్రకారం ఇప్పుడు నేను అంటే ఐ, తిన్నానంటే 8, 3 లో అనే పదానికి ఇన్, ఐలాపురం అంటే ఐలాపురం హోటల్. అంటే ఇప్పుడు నేను ఐలాపురం హోటల్లో తిన్నాను అంటే ఐ ఏట్ ఇన్ ఐలాపురం హోటల్. 6, నేను 3వ అంతస్తులో తిన్నాను. నేను 3వ అంతస్తులో తిన్నాను. నేను 3వ అంతస్తులో తిన్నాను. ఇక్కడ మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయండి? 4 పదాలు. నేను అనేది ఒక పదం, 3వ అంతస్తు అనేది ఒక పదంగా డివైడ్ చేయండి, లో అనేది ఒక పదంగా డివైడ్ చేయండి, తిన్నాను అనేది ఒక పదంగా డివైడ్ చేయండి. ఫస్ట్ పదానికి 1 నేను, తిన్నాను చివరి పదం 2, లో అనేది దానికి ముందు పదము 3, దానికి ముందు పదం 3వ అంతస్తు అనేది 4. సో ఇప్పుడు నెంబర్ల ప్రకారం నేను అంటే ఐ, తిన్నానంటే 8, లో అంటే ఇన్, 3వ వస్తుంది అంటే ద 3rd floor. ది ఏంటి ఎప్పుడు వస్తుంది దాని గురించి ఇప్పుడు ఆర్టికల్ చాప్టర్లో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ఇనీషియల్లో ఆ దీలు వాటి గురించి పట్టించుకోవద్దండి. ఆర్టికల్ చాప్టర్లో మీకు డిస్కస్ చేద్దాం. ఐ ఏట్ ఇన్ 3rd floor అండి. బిగినింగ్లో మాట్లాడేటప్పుడు అన్ని అబ్జర్వ్ చేయొద్దు. ఓకే, మనం ముందు తప్పులతోనే ముందు వాక్యం నోట్లో నుంచి రావాలా, వచ్చినప్పుడే ఆటోమేటిక్గా ఆ తప్పులు ఆటోమేటిక్ మీకు తెలియకుండా సరే అవుతాయండి. దాని గురించి ఇబ్బంది అవుతుంది. ఓకే, సరే నెక్స్ట్ పేజ్కి వెళ్దామా. 7, నేను 2వ టేబుల్లో తిన్నాను. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? 4 పదాలు. నేను అనేది ఒక పదంగా డివైడ్ చేయండి, 2వ టేబుల్ అనేది ఒక పదంగా డివైడ్ చేయండి, లో అనేది ఒక పదంగా డివైడ్ చేయండి, తిన్నాను అనేది ఒక పదంగా డివైడ్ చేయండి. నేను అనేదానికి 1, చివరి పదం 2, తిన్నాను, దాని ముందు పదము లో 3, 2వ టేబుల్ 4. మీకు డౌట్ రావచ్చు, సార్ 2వ టేబుల్ అవి 2 పదాలు కదా, దాన్ని ఏదో ఒక పదంగా డివైడ్ చేశారు. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఆ డివైడ్ చేసేటప్పుడు అర్థవంతంగా ఉండేటట్టుగా పదాలు అది మీకు ప్రాక్టీస్ ద్వారా వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు 2వ టేబుల్ అనేది ఒక పదంగా ట్రీట్ చేయకుండా టేబుల్ అనేది ఒక పదము 2వ అంటే ఆ టేబుల్ 2 బాగుంటుందా రివర్సల్ చెప్పినప్పుడు. కాబట్టి మీరు ఆ డివైడ్ చేయడం కొంచెం జాగ్రత్తగా చేయండి. ఓకే,
ఇదేంటంటే ఈ డివైడ్ చేయడం అనేది మీకు సింపుల్గా ఏంటంటే మీకు సులభంగా ఇంగ్లీష్ నేర్పడం కోసం పడే తపనతోటే అండి ఆ డివైడ్ ఆ విధంగా. ఇప్పుడు తెల్లగోడ ఉంది, నేను తెల్లగోడని చూశాను. తెల్లగోడ అనే దానికి రెండు పదాలకు డివైడ్ చేసాము, తెల్లగోడ అనేది. అప్పుడేమైంది రివర్స్ చేసినప్పుడు మామూలుగా డివైడ్ చేయకుండా తెల్లగోడ అనే దాన్ని ఒక పదంగా డివైడ్ చేస్తే వైట్ వాల్, దాన్ని డివైడ్ చేసేమవుద్ది వాల్ వైట్ అవుద్ది. సో ఆ డివైడ్ చేయడం అనేది కొంచెం జాగ్రత్తగా చేయండి. ఓకే సరే, ఇప్పుడు నేను రెండో టేబుల్లో తినంటే నేను తిన్నానంటే అయ్యేటు, రెండవ టేబుల్లో లో అంటే ఇన్, రెండవ టేబుల్ అంటే సెకండ్ టేబుల్. ఓకే 8 నేను రాజాతో తిన్నాను. ఇక్కడ మొత్తం 4 పదాలు. నేను అనేది ఒక పదము, రాజా అనేది ఒక పదము, తో అనేది ఒక పదము, తిన్నాను అనేది ఒక పదము. ఇక్కడ నేను అనేదానికి 1 వేయండి, తిన్నాను అనేదానికి 2 వేయండి, తిన్నాను ముందు పదం తో 3 వేయండి, దానికి ముందున్న పదం రాజా 4 వేయండి. నెంబర్ల ప్రకారం చదివితే నేను అయి, తిన్నాను 8, తో అంటే విత్, రాజా అంటే రాజా. అప్పుడు నేను రాజాతో తిన్నానంటే ఆ 8 విత్ రాజా. ఓకే నెక్స్ట్ పేజ్కి వెళ్దామా. నెంబర్ 9 నేను రోజాతో తిన్నాను. ఇక్కడ 4 పదాలండి. నేను అనేది ఒక పదము, రోజా అనేది ఒక పదము, తో అనేది ఒక పదము, తిన్నాను అనేది ఒక పదము. సో ఇక్కడ నేను అనేదానికి 1 వేయండి, తిన్నాను అనేది చివరి పదం కదా 2, దాని ముందు పదాలు 3 ఉన్నాయి. తో అనే దానికి 1 పదం వేయండి, దాని ముందు పదం రోజా అనేది 4 వేస్తా. ఇప్పుడు మొత్తం ఈ నెంబర్ల ప్రకారం చూస్తే నేను అనేదానికి అయ్యి, తిన్నానంటే 8, తో అంటే విత్, రోజా అంటే రోజా. సో నేను రోజాతో తిన్నంటే ఆ 8 విత్ రోజా. నెంబర్ 10 నేను 2 ఇడ్లీ తిన్నాను. నేను 2 ఇడ్లీ తిన్నాను. ఇక్కడ మొత్తం 3 పదాలు. నేను 1, 2 ఇడ్లీ అనేది ఒక పదం, తిన్నా అనేది ఒక పదము. మీరు 2 ఇడ్లీ అనేది 2 పదాలకు డివైడ్ చేశారనుకోండి, అప్పుడు వాక్యం ఎలా ఉంటుంది? ఐ ఏట్ ఇడ్లీ 2. బాగుందా? అంటే ఆ డివైడ్ చేసేటప్పుడు మనం ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు అర్థవంతంగా ఉండేటట్టుగా చూసుకోవాలండి. ఓకే సరే, ఇప్పుడు ఇక్కడ నేను అనేది 1, 2 ఇడ్లీ అనేది ఒక పదము డివైడ్ చేయండి, తిన్నా అనేది ఒక పదంగా డివైడ్ చేయండి. మొత్తం 3 పదాలు. ఫస్ట్ నేను అనేదానికి అయ్యి, తిన్నా అనేదానికి 2 ఇడ్లీ అనేది 2 ఇడ్లీస్. చూసారు కదా. ఇప్పుడు 10 వాక్యాలు, చిన్న చిన్న వాక్యాలు, ఇలా ఎన్ని వాక్యాలైనా మీరు మా సూత్రాల సహాయంతో మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కానీ, లెటర్ రైటింగ్ రాయాలన్నా కానీ, ఇట్లా సింపుల్ టెక్నిక్ అండి. ఈ సింపుల్ టెక్నిక్లో చిన్న చిన్న తప్పులు వస్తాయి, నేను రావని చెప్పట్లే. అసలు ముందు మీకు ఏదైనా ఒక వాక్యం చెప్పాలన్నా కూడా తడబాటు వస్తాయి కదా, ఆ భయము, ఆ టోటల్గా భయం అంతా దీంట్లో పోతుందండి. ఇదే అండి మా సూత్రాల ప్రత్యేకత. ఓకే నెక్స్ట్ పేజ్ వెళ్దామా. సరే, నేను తిన్నాను. ఈ తిన్నాను చూసారా ఎన్ని రకాలుగా మారుద్దంటే 100 నుంచి 150 పదాలుగా మారుతుందండి. ఆ 100 నుంచి 150 పదాలు మనము ఎలా మారుతుందో రకరకాల సూత్రాల ద్వారా మా కోర్సులో మీరు చూస్తే మీకు అర్థమైంది. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని చూద్దాం. ఇక్కడ నేను, తినుట అనేది ఏంటండి వెర్బు. నేను అనేది ఒక పక్కన రాశాను. నేను అన్వయించుకొని ఒక్కొక్క పద. నేను తింటున్నాను, నేను తిన్నాను, నేను తింటాను, నేను తినగలను, నేను తినాలి, నేను తినగలిగాను, నేను తింటే, నేను తిన్నప్పుడు, నేను తినే ముందు, నేను తిన్న తర్వాత, నేను తింటుండగా, నేను తిన్నప్పటికీ, నేను తిన్న వెంటనే, నేను తింటే తప్ప, నేను తిన్నందువల్ల. అంటే ఇది వాక్యం ఎలా వస్తుంది అనుకుంటేమో. ఇప్పుడు చూడండి, తినే ముందు, నేను తినే ముందు ఆ తా చెప్పచ్చు, నేను తినే ముందు, లేదా ఇలా చెప్పండి. చూడండి, ఇవే కొంచెం పెద్ద చేసి అర్థవంతంగా వచ్చేటట్టుగా నేను తినే ముందు వాక్యం ఇన్కంప్లీట్ ఉందన్న ఫీలింగ్ మీకు కలగచ్చు. అసలు ముందు సందర్భం, కాన్సెప్ట్ చెప్పడం కోసం. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు తింటున్నాను, నేను నిన్న తిన్నాను, నేను రేపు తింటాను, నేను ఇప్పుడు తినగలను, నేను తినాలి,
నేను ఇడ్లీ దోశ తినాలి, నేను ఉప్మా తినగలిగాను, ఆమె ఉప్మా మరింత పెట్టింది, నేను తినగలిగాను. నేను తింటే నేను బాగా తింటే లావ్ అవుతాను. నేను తిన్నప్పుడు అతను వచ్చాడు. నేను తినే ముందు చేతులు కడుక్కుంటా, నేను తిన్న తర్వాత చేతులు కడుక్కుంటా. నేను తింటుండగా రాజు వచ్చాడు. నేను తిన్నప్పటికీ ఇంకా అన్నం మిగిలి ఉంది. నేను తిన్న వెంటనే మా తమ్ముడికి ఫోన్ చేశాను. నేను తింటే తప్ప లావు కాను. నేను తిన్నందువల్ల మా ఫ్రెండ్కు అంటే అన్నం కొంచెమే ఉంది, అతను రాడనుకున్నా. నేను తిన్నందువల్ల అతనికి లేదు. సో ఇలా 100కు పైగా ఇవన్నీ గడగడగడగడ అంటే ఇంకా ఏంటి చాలా ఉన్నాయి. సరే, ఓకే. ఇప్పుడు మీకు అంటే చివరి పదం వాక్యంలో, అది చిన్న వాక్యం కానీ పెద్ద వాక్యం కానీ, వాక్యంలో చివరి పదం అని కొంచెం చూసారా. ఇప్పుడు తినుట, తింటున్నాను, ఇవన్నిటికీ మీరు చెప్పగలిగినప్పుడు తినుట ప్లస్ తీసేసి పాడుట అంటే పాడుటాన్ని అన్వయించుకోండి. ఇప్పుడు తినుట అన్న ప్లేస్లో పాడుట అనుకోండి. తింటున్నాను అంటే పాడుతున్నాను, పాడాను, పాడతాను, పాడగలను, పాడాలి, పాడగలిగాను, పాడితే, పాడినప్పుడు, పాడే ముందు, పాడిన తర్వాత, పాడుతుండగా, పాడినప్పటికీ, పాడిన వెంటనే, పాడితే తప్ప, పాడినందువల్ల అంటే అన్వయించుకోండి. ఇప్పుడు చూడు, మాట్లాడుట అంటే అక్కడ ఉన్న పదం ఒకటి చెప్తాను, దానికి మ్యాచింగ్గా మాట్లాడుట. ఇప్పుడు చూడండి, తినుట, మాట్లాడుట, తింటున్నాను, మాట్లాడుతున్నాను, తిన్నాను, మాట్లాడాను, తింటాను, మాట్లాడతాను, తినగలను, మాట్లాడగలను, తినాలి, మాట్లాడాలి, తినగలిగాను, మాట్లాడగలిగాను, తింటే, మాట్లాడితే, తిన్నప్పుడు, మాట్లాడినప్పుడు, తినే ముందు, మాట్లాడే ముందు, తిన్న తర్వాత, మాట్లాడిన తర్వాత, తింటుండగా, మాట్లాడుతుండగా, తిన్నప్పటికీ, మాట్లాడినప్పటికీ, తిన్న వెంటనే, మాట్లాడిన వెంటనే, తింటే తప్ప, మాట్లాడితే తప్ప, తిన్నందువల్ల, మాట్లాడినందువల్ల. చూసారా, ఒక్క వేరుపాటు తెలిస్తే ఆటోమేటిక్గా అన్నీ ఇలా ఈ ఒక్క వెర్బును మీరు కమాండ్ చేయగలిగితే, అంటే ఆ ఒక్క అంటే ప్రాణం అండి. మనిషికి ఒక బాడీలో ఎన్నో పార్ట్స్ ఉంటాయి. చాలా వరకు ఏ పార్ట్ దెబ్బతిన్నా కూడా దాన్ని రీప్లేస్మెంట్ చేస్తున్నారు. కాలు ఇరిగినా మనిషి పని చేయగలడు, దాన్ని రీప్లేస్మెంట్ చేయడం. కానీ ప్రాణం అనేది పోతే మటుకు శవంతో సమానమే కదండి. కన్ను లేకపోయినా పని చేయొచ్చు, కాలు లేకపోయినా పని చేయొచ్చు మ్యాక్సిమం, కానీ ప్రాణం లేకపోతే మటుకు పని చేయలేం. సో ఆ ప్రాణం అనేది ఈ వాక్యానికి క్రియ అండి. క్రియ లేకుండా అసలు వాక్యమే ఉండదు. అంటే క్రియ లేకపోకుండా వాక్యం అంటే మనిషికి ప్రాణం లేటే. అంటే మనిషితో వాక్యాన్ని పోల్చినప్పుడు వాక్యంలో ప్రాణం లేకపోతే, మనిషిలో ప్రాణం అయితే శవం అంటారు, వాక్యంలో క్రియ లేకపోతే చచ్చిపోయిన వాక్యమే అది. అంటే నేను లేదు, దానికి అర్థమే ఉండదు. నేను తింటున్నాను, తిన్నాను తీసేయండి, నేను అర్థం ఉంటుందా? ఇందాక చెప్పాక సెంటెన్స్, నేను నిన్న సాయంత్రం 5 గంటలకు విజయవాడ నాయలా ప్రోటోలో 3 అంతస్తులో 2 టేబుల్ మాస్కత రాజావాళ్ళ చెల్లెలతో 2 ఇడ్లీ 3 దోశలు సాంబార్ చట్నీతో ఇంకా చెప్పలే తర్వాత. అర్థంతో ఉందా? అంత పెద్ద సెంటెన్స్ చెప్పినా కూడా ఆఖరిన తిన్నాను అనే పదం చెప్పకపోతే, నేను నిన్న సాయంత్రం ఏం చేసావు చెప్తేనే కదా. అంటే ఆ చివరి పదం చెప్పినప్పుడే వాక్యం సంపూర్ణంగా ఉన్నట్టుగా.
ఇంత పెద్ద వాక్యాన్ని కూడా ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలా, ఇట్లా రకరకాల సూత్రాలతో తర్వాత పాఠాల్లో మీరు చూస్తారు. ఓకే, మీకున్న భయము పోయిందని భావిస్తున్నాను. ప్లేసు, పర్సను, టైము, థింగు, ఎలాస్టిక్ రూల్. ఇక్కడున్న బదులు తినుట మీ ఇష్టం అండి. ఇక్కడ తినుట ప్లేస్లో పాడుట అంటే తినుట సూత్రం. తినుట, విల్లుట, గిల్లుట, గిచ్చుట, కురుగుట, నరుగుట, ఉంచుట, పెట్టుట, ఇచ్చుట, తీసుకుంటా, అమ్ముట, కొనుట, పారబెట్ట, భద్రపరచుట, ఎగరబెట్ట, ముంచుట, తేల్చుట. మీ బుద్ధి పుట్టిందండి. ఇవన్నీ నేను ఇంత వేగంగా చెప్తుంటే కూడా అమ్మ బాబు అసలు తెలుగే కష్టం ఉందా అనిపిస్తుంది కదా మీకు? కాదండి, నిజంగా కూడా తెలుగే కష్టం. ఇంగ్లీష్ అనేది చాలా సులభం అండి. అయితే ఏంటంటే ఒకటే ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇంగ్లీష్ వాడిని మన తెలుగు నేర్చుకోమంటే చాలా కష్టం అండి. అసలు అలా ఇలా కూడా తల కిందులు అయిపోతాడు ఇంగ్లీష్ వాడు తెలుగు నేర్చుకోవాలంటే. తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకు చెప్పుకుంటారా? కష్టమైన తెలుగునే మనం నేర్చుకున్నాం కదా. అంటే అతను మన భాష కష్టము, ఖచ్చితంగా కష్టం ఉంటాడు. ఒత్తులు, దీర్ఘాలు, పొల్లులు. ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో 26 అక్షరాలు. అంటే దేంట్లో ఉండే అది కష్టములు సుఖాలు ఉంటాయి, నేను కాదంటం లేదు. మొత్తానికి ఇంగ్లీష్ వాడికి మనం తెలుగు నేర్పించాలంటే చాలా కష్టం అండి. అది ఎవరైనా ఒప్పుకుంటారు. ఇంగ్లీష్ వాడికి తెలుగు నేర్పించాలంటే చాలా కష్టం. తెలుగు నేర్చుకోవాలంటే అబ్బాయి ఏ బాబాయ్ అంటాడు. ఎందుకంటే ఒత్తులు, పొల్లులు, దీర్ఘాలు అవన్నీ మనం నేర్చుకున్నాం, కష్టపడి నేర్చుకున్నాం. ఏదైనా ఎట్లయితేనే మొత్తానికి కదంటే ఇప్పుడు మనం ఎంత కష్టపడి నేర్చుకుందో మనకు తెలియదు. కానీ అదే ఇంగ్లీష్ వాడినాడు చెప్తాడు ఎంత కష్టపడేది తెలుగు. ఓకే, సరే. పూర్తిగా మీకు అసలు ముందు ఇంగ్లీష్ అంటే ఈ ఎలాస్టిక్ సూత్రం ద్వారా సులభం అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, బాయ్.